ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. చాలామంది ఈ మధ్య ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, తక్కువ కాలంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడం ఎలా స్వామి అని చెప్పేసి చాలామంది అడిగారు. దానికి చక్కగా మన శాస్త్రంలో ఒక మాట చెప్పారన్నమాట. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహుశ్చ విఘ్నాః యత్సారభూసం తదుపాసితవ్యం హంసః క్షీరమివాంబుమిశ్రం. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే, మన ఆయుష్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 80-100 సంవత్సరాలు ఉంటుంది. కాకపోతే మన శాస్త్రాలు వేదాంగాలు ఎన్ని ఉన్నాయి అంటే లెక్కలేనటువంటివి అన్నమాట. ఎంత చదివినా కూడా తరగనటువంటి జ్ఞానము అటువంటి వేదాల్లో శాస్త్రాల్లో ఉంది. అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించడం ఎలా స్వామి అంటే, హంసః క్షీరమివాంబుమిశ్రం. ఒక హంసని చూడండి. ఆ హంస ఏం చేస్తుంది? మీరు పాలని నీళ్ళని కలిపి హంసకు పెట్టినట్లయితే హంస ఏం చేస్తుంది? పాలని మాత్రమే తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే మనం ఏం చేయాలి అంటే, మన జీవితంలో ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకొని మిగతాదంతా కూడా విడిచిపెట్టాలని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే అజ్ఞానాన్ని విడిచి భగవత్ సాధన చేయాలి అని అనుకుంటున్నారో, వారు వారి జీవితాల్లో అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఏదైతే అవసరమో, ఏదైతే మన జీవితానికి ఉపయోగపడుతుందో అది మాత్రమే స్వీకరిస్తే చాలును. వారికి భగవంతుని కృపాకటాక్షాలు అత్యంతంగా లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.